ఇంకా ఉల్లిగడ్డ, మిరపకాయలు, బీరకాయ ముక్కలు వేయాలి. అవి ఉడికినాక కొంచెం సాల్ట్, పసుపు అని వేసేస్తే హ్మ్. ఇక దింపే ముందు ఒక 2 నిమిషాలు కొబ్బరి వేయాలి. కొబ్బరి పొడి ఉమ్, అంతేనా? అంతే. ఓహ్! కొబ్బరి వేసేదంటే అంతే. ఓకే. ఓకే. ఉమ్, అది బాగుండేది ఎప్పుడు ఒకసారి కనుక్కుందామని. కూరనా? అదే అదే అదే. అంతే ఇక చేసేది. బీరకాయ బీరకాయ రోటి బీరకాయ పచ్చడి. రోటి పచ్చడి అయితేనో మిరపకాయలు గోలియాలి నూనె వేసి, హ్మ్. అట్లే బీరకాయ ముక్కలు కూడా గోలిచ్చేసేయాలి. హ్మ్. అయితే గ్రైండర్ కప్లో మిరపకాయలు, ఉప్పు, పసుపు, ఎల్లిపాయలు హ్మ్. వేసి కొంచెం గ్రైండ్ చేయాలి. కొబ్బరి వేయాలి. కొబ్బరి. ఓకే. కొద్దిగా కొబ్బరి ఎక్కువనే పచ్చి కొబ్బరి. పడుతుంది. పచ్చిదైనా సరే, పచ్చిది లేకుంటే మామూలు చేసినా ఏం లేదు. హ్మ్. కొద్దిగా పచ్చిది వేస్తాను టేస్ట్ టేస్ట్ వస్తుంది. ఉంటుంది. ఓకే. అవి కొంచెం గ్రైండ్ చేసేయాలి. హ్మ్. గ్రైండ్ చేసినాక మన బీరకాయ ముక్కలు గోలిచ్చినవి ఇవి కూడా కొంచెం నెరి పేస్ట్ లాగా కాకుండా గ్రైండ్ ఒక్క చేస్తే ముక్కలాగా. అంతే. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ఉప్పు, పసుపు అంతే. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేయాలి. చేయాలి. అవి చేయాలి, ఇవి చేయాలి. కొబ్బరి పచ్చడి లాగా అయిన తర్వాత లాస్ట్కి ఇవి వేయించిన బీరకాయ ముక్కలు. బీరకాయ ముక్కలు వేసి కొంచెం ఒక ముక్కలాగా వేసి చింతపండు లేదు. అన్నంలో బాగుంటది. చింతపండు లేదు కదా దీనిలో. ఇష్టం వేసుకోవచ్చు. పులుపు కావాలంటే వాళ్ళు ఇష్టాన్ని బట్టి ఇది ఒక టేస్ట్, అదే చింతపండు వేస్తే అదొక టేస్ట్. మంచి కొబ్బరి మంచిది. ఇప్పుడు టోటల్ అందరికి బీరకాయలు, సోరకాయలు ఫుల్ వస్తుంది. అదే